సోమవారం సంభవించిన భూకంపం ధాటికి ఫిలిప్పీన్స్ అల్లాడిపోయింది. వేలాది భవంతులు నేలకూలాయి. కని విని ఎరుగని దృశ్యాలు చూపరులను కలిచివేశాయి. రిక్టర్ స్కేల్పై దాదాపు 8% నమోదైన ఈ భూకంప తీవ్రతతో దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం కనీసం 15 మంది చనిపోగా 200 మందికి గాయాలయ్యాయి. కని విని ఎరుగని దృశ్యాలు, కంపించిన భూమి, నిలువెల్లా వణికిన చిన్నారులు. ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలోని మిండనావులో ఈ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో 15 మంది చనిపోగా కనీసం 200 మంది గాయపడినట్లు ప్రాథమిక నివేదికలు చెప్తున్నాయి. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.8గా నమోదైంది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ భూకంపం భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్లలో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది. తొలుత భూకంప తీవ్రతను 7.3గా అంచనా వేశారు. ఆ తర్వాత దానిని 8.2కి పెంచారు. అనంతరం 7.8గా ఖరారు చేశారు. భూకంపం తర్వాత యుఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ ప్రమాదకరమైన అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ కూడా తమ దేశ ఈశాన్య తీర ప్రాంతాల కోసం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓల్కనాలజీ అండ్ సిస్మాలజీ సునామీ అలలు సాధారణ ఆటుపోట్ల కంటే 1 మీటరు ఎత్తులో వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ తీర ప్రాంత నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది. దీంతో రాబోయే కొద్ది రోజులు ఇక్కడ యంత్రాంగానికి హై అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రాంతీయ అత్యవసర బృందాలు సముద్ర మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో తీర ప్రాంతాల్లోని ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. తీర ప్రాంత వాసులను వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న దేశం కావడంతో ఫిలిప్పీన్స్ లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, కోస్టారికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్ రింగ్ ఆఫ్ ఫైర్ దేశాల జాబితాలో ఉన్నాయి. ఈ క్రమంలోనే సోమవారం వచ్చిన భూకంప తీవ్రత దృష్ట్యా ఈ దేశాల్లో కూడా అలర్ట్నెస్ ప్రకటించారు.